సాహిత్యం అంటే ఎటువంటి సాహిత్యం ఉండాలి అనేది ఏమని చెప్పారా పోలీసులు? ఎటువంటి సాహిత్య పుస్తకాలు ఉండాలి? సాహిత్యం అంటే పలు రకాలమైన సాహిత్య పుస్తకాలు ఉంటాయి, అది విప్లవ రచయితలు కావచ్చు, మరో ఇటు కావచ్చు. అంటే ఎలాంటి సాహిత్యాలు ఉండాలి, ఏం కదా అనేది ఏమన్నా మీరు క్లారిటీ తీసుకున్నారా? అడిగాము. ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారు మీరు అంటే సెర్చ్ అన్నారు. సెర్చ్ అంటే దేనికోసం? నేను బయటనే ఉన్నాను కదా, నేను బయటనే ఉన్నా, భీమభరత్ అక్కడే ఉన్నాడు. ఏం చెప్పుంటాడు భీమభరత్ కూడా నాకు తెలుసు, ఎందుకంటే అక్కడ ఏం లేదు కనుక. అక్కడ ఏముంటుందో కూడా భీమభరత్కి తెలుసు. కానీ భీమభరత్ మీదే ఇస్తున్నారనమాట. ఏమనంటే అదొక పాట పాడినట్టు, అకుల్ సబర్వాల్ అయితే ఒక పాట పాడినట్టే. భీమభరత్ చెప్పింది కాబట్టి మేము చూసినాం, భీమభరత్ చెప్పింది కాబట్టి మేము వచ్చినాం, భీమభరత్ చెప్పింది కాబట్టి మేము సోదా చేసినాం. ఎందుకంటే భీమభరత్ కూడా తెలుసు అక్కడ పుస్తకాలు గివిగివే ఉంటాయని. ఎందుకంటే నలుగురు వచ్చిపోయే చోట కూడా వాస్తవంగా ఎట్లా తయారు చేస్తారంటే బుద్ధి ఉండాలి కొంచెమన్నా. జ్ఞానం ఉన్నోడికి మెడకాయ మీద తలకాయ వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది అక్కడ ఏముండదు అనేటువంటిది. అంటే అక్కడ ఒక టెర్రరైజ్ చేయడం, వీళ్ళను నోరెత్తనీయకుండా చేయడం, సతాయించడం కోసం చేసినటువంటి చర్యలు. అందుకనే సెర్చ్ వారెంట్ ఉందా అని నేను అడిగిన. సెర్చ్ వారెంట్ ఏంది? మేమే సెర్చ్ వారెంట్. ఒక ఫ్రెండ్లీ పోలీస్ కదా, ఒక మంచి పేరు, ముద్దు పేరు పెట్టిండ్రు కదా రాగానే. తెలంగాణ గవర్నమెంట్ ఎన్నళ్ళేంది ఫ్రెండ్లీ పోలీస్. వచ్చి రాగానే వాళ్ళని చేతిలో పెట్టుకోవడం కోసం, వాళ్ళని గుప్పిట్లో పెట్టుకోవడం కోసం ఇది చేస్తున్నటువంటి చర్యలు. అందుకని వాళ్ళంతా సోదాలు చేస్తే సరే చూసిపోతారు కావచ్చు, సరే కానివ్వండి అని కూడా ఊకున్నాం. కానీ మెల్లగా మమ్మల్ని మాటల్లో పెట్టి బయటికి పంపించేసి తాళాలు వేయడం మొదలుపెట్టిండ్రు. ఎట్లా తాళాలు వేస్తారు మీరు? మా పిల్లలు కూడా వాడిని ఊడబీకేసిండ్రు. అంటే తాళాలు వేస్తారు, మా ఇంటికి మీరు ఎట్లా తాళాలు వేస్తారు, మమ్మల్ని ఎట్లా బయటికి ఎట్టేస్తారంటే ఇక్కడ చట్ట వ్యతిరేకమైన పనులు జరుగుతున్నాయి. అప్పుడు మేము క్వశ్చన్ చేసినాం, ఇందాక మేము మాట్లాడినటువంటి విషయాలని క్వశ్చన్ చేసినాం. ఎట్లా చట్ట వ్యతిరేకమైంది అవుతుంది? అందరూ వచ్చిపోయింది ఇక్కడికి, అందరు కూడా వాళ్ళంతా కూడా మేమే తయారు చేసి పంపించినామా? మేమందరం తయారు చేస్తేనే వీళ్ళంతా ఇప్పుడు రాష్ట్రం వెళ్తున్నారా అని చెప్పేసి ఇవన్నీ కూడా మేము అడిగినాం. ఆ పంచనామాలో కూడా ఆఫీస్ సీజ్ చేసినట్లేదు. సీజ్ అంటానికి వీల్లేదండి అది. ఎందుకంటే పోలీసులు రౌడీల్లాగా గుండాల్లాగా వ్యవహరించి కబ్జా చేసుకున్నారు మా ఆఫీస్ని, తప్ప సీజ్ చేయలేదు. సీజ్ అంటే చట్టబద్ధంగా చేసే సీజ్. అందుకే హైకోర్టు క్వశ్చన్ చేసింది చాలా సీరియస్గా. అసలు నిలబడి మాట్లాడే రైట్ కూడా లేదు నీకు, అందులో ఏమైనా దొరికితే కోర్టుకు సబ్మిట్ చేయాలి, అంతేగాని తాళం ఎట్లా ఇస్తాము? కోర్టుకి వెళ్ళారు దాని మీద? కోర్టుకి వెళ్ళాం మేము. ఎప్పుడు వెళ్ళినాము? 2వ తేదీన తాళం వేస్తే 6వ తేదీన హెచ్ఎం గారు 6వ తేదీ వరకు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, హరీష్ రావు గారికి ఫోన్లు చేస్తూనే ఉన్నాం, ఎవరు కూడా కాంటాక్ట్లో రాలేదు. అంతకుముందు హరీష్ రావు గారు చాలాసార్లు మీరు మా సొంత సిస్టర్ లెక్క, మేము మీకు సొంత బ్రదర్ లెక్క, కాబట్టి ఎనీ టైం ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మీరు మాకు ఫోన్ చేయొచ్చు ఎనీ టైం అని నెంబర్ ఇచ్చినటువంటి మిత్రులు ఇవాళ కనీసం ఫోన్ చేస్తే కూడా 10 సార్లు చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, మెసేజ్ పెడితే కూడా మెసేజ్కి రెస్పాన్స్ ఉండదు. అలాంటిది హోమ్ మినిస్టర్ గారు కూడా ఎప్పుడైనా ఫోన్ చేస్తే రామ్మా అని అనేటువంటి వ్యక్తి, మాతోటి కలిసి స్టెప్పులు వేసినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో, ఇలా మేము ఆయనకు వ్యతిరేకంగా కనబడుతున్నాం. మమ్మల్ని పోతే సోదాలు చేస్తారు, అక్కడికి పోతే వాళ్ళు ఇయ్యకపోయినా మేము ఏమన్నా కానీ అని పోయినాం ఒకనాడు 6వ తేదీన. అది బ్లాక్ డేగా చెప్తుంటారు కదా అందరూ. కానీ ఆ రోజు మేము వాళ్ళని కలవడానికి పోయినాం. కలవడానికి పోతే బయట గేట్ దగ్గర ఆపేసి మిమ్మల్ని రానియొద్దని చెప్పిండ్రండి. అంటే ఎందుకు రానియద్దు? మేమేమన్నా ప్రజల్లో మేము కూడా ఒక భాగం, మాకు అవకాశం ఇవ్వాలి కలవడానికి. మమ్మల్ని కలవకపోతే ఇంకెవరిని కలుస్తారు? మరి ప్రజలకు గలవరు, మాకు గలవరు, ఎవరికి గలవరు. మరి ఎవరి కోసం ఉన్నారు వాళ్ళ మంత్రులు ఇక్కడ? వాళ్ళు రాజభోగం వెలగబెట్టడానికి ఉన్నారా? అంతేకాదు కదా. అందుకని మేము అడిగి ఫోన్ చేసి మేము పోయినాం. వరవర్రావు గారు, నేను, జీవన్ సారు, రాములన్న, ఇంకా మోహన్, నలమాసకృష్ణ, ఇట్లాంటి సంధ్యక్క, ఇట్లాంటి వాళ్ళం పోయినాం. పోతే ఆయన అవును ఇట్లాంటిది జరగకుండా ఉండాల్సిందే అని, ఆయన దగ్గర సమాధానం లేదు. తెలుసు కదా హెచ్ఎం గారి చేతిలో ఏముందండి, హెచ్ఎం గారి నిర్ణయం ఏమైనా తీసుకునేటట్టున్నారా? హెచ్ఎం గారు చెప్తే కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వినే పరిస్థితిలో లేదు. ఆయన ఆఖరికి ఆయన ఆదేశం జారీ చేసిండ్రు. జారీ చేస్తే చక్కగా మేము అనురాగ్ శర్మ గారి దగ్గరికి పోయినాం. నేను మీ విమలక్కను, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.